కాఫీ తీసుకురా. కాఫీ పొడి లేదండి, ఇంట్లో ఓన్లీ టీనే కదా. అవునా, సరే టీ తీసుకురా. ఓన్లీ పాలున్నాయి. అవునా, సరే పాలే తీసుకురా. అయ్యో పాలు కూడా అయిపోయినాయండి, ఓన్లీ హాట్ వాటరే ఉన్నాయి, తేమంటారా? ఓన్లీ హాట్ వాటరే ఉన్నాయి, తేమంటారా? హాట్ వాటర్. సరే ఆ హాట్ వాటర్ తీసుకురా. అవి కూడా ఉన్నాయంటారా లేకపోతే ట్యాప్ వాటర్ రాలేదని అంటావా? అబ్బా తీసుకొస్తానండి, మీరు ప్రతి దానికి రాజాంతం చేస్తారు. ఏం చెప్పావురా? ఏమైనా నిజం చెప్పు, ఇదంతా రివెంజ్ డ్రామానే కదా. నేను నీకు షాపింగ్ మాల్ లా నీకు నచ్చిన శారీ కొనియలేదనే కదా, వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యో నేను అలా ప్లాన్ ఏం చేయలేదండి. మీరు స్పెషల్ గా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. రివెంజ్ అనేది మీ చేతుల్లోనే తెలిసిపోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే నాకు కొంచెం పని ఉంది, నేను వెయిట్ చేయాల్సి. సరేనండి. A few moments వస్తున్నానండి. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటండి ఇది? పట్టు చీర. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. వావ్ మస్తు బాగుందండి. చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్ అది తెచ్చినందుకు. ఏమండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏదో ఒకటి తీసుకురావే. ఏమండి టీ తెస్తున్నా గానీ టీలోకి బిస్కెట్స్ కావాలా, దోశలు కావాలా? చూసారా, వీళ్ళకి నచ్చితే మనం నచ్చింది ఇస్తే మనం అడిగినవే కాదు అడగని కూడా ఇస్తారు. అదే నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, లేదంటే అక్కడ నుంచి నెట్టేస్తారు. ఈ ఆడవాళ్ళ తీరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏమండి టీ తాగండి, చల్లారిపోతుంది. ఎప్పుడు ఆ ఫోనే చూస్తారా? ఏంది ఎండాకాలంలో వర్షాలు కురిసినట్టు ఎప్పుడు లేదు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఏది ఒక చీరకేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బబ్బా మీరైతే ఎప్పుడు ఇంతేనండి. ప్రేమ చూపిస్తేనేమో తగ్గిపోలేరు, ప్రేమ చూపించకపోతేనేమో ఎవరి మీద చూస్తావే అంటారు. మీరు ఎప్పుడు ఇంతేనండి. అయినా మీకు పెళ్ళైన కొత్తలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు నా మీద లేకుండా పోయిందండి. అవునే, ఇప్పుడు కొత్త బైక్ కొన్నప్పుడు దాని మీద పొద్దంతా రౌండ్ వేయాలనిపిస్తుంది, అవసరం ఉన్నా లేకున్నా. అదే కొన్ని రోజులు అయినాక ఏదైనా అవసరం ఉంటేనే దాని మీద పోతాము. అంత మాత్రాన ఆ బైక్ మీద ఇష్టం లేదన్నా ఎట్లా అర్థం? మీరు అప్పట్లో ప్రతిరోజు మల్లెపూలు తీసుకొచ్చింది నా కోసం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అప్పుడంటే మల్లెపూల వాసన కొత్త కాబట్టి తీసుకొచ్చేది. ఇప్పుడు ఆ మల్లెపూల వాసన చూసేసేసి వాంతికి వస్తుంది, అందుకే తీసుకురావట్లేదు. అవును కానీ ఈ రోజు మంచి రోజే. ఎందుకు అలా చెప్తారో నాకు చెవుడేం లేదు. నువ్వే కదే మంచి రోజు చూసుకొని మీ పుట్టింటికి వెళ్తానా నువ్వు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మేము పుట్టింటికి వెళ్తే మీకేం వస్తుంది? ఏం వస్తారా? అసలు ఈ దసరా, దీపావళి, క్రిస్మస్ అనేటివి చిన్న చిన్న పండుగలే. మీరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అప్పుడు వస్తుంది మాకు పెద్ద పండుగ. ఏం చెప్పావురా? అసలు ఈ క్యాలెండర్లలో అన్ని పండుగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్తే అనే పండుగ కూడా యాడ్ చేయాలి. అంటే ఏంటి? మేము ఇంట్లో ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరా? అయినా పెళ్ళాం ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండడానికి నువ్వేమన్నా అనుష్కవా లేకపోతే ఆర్తి అగరాలువా? చీపురు కట్టావు. అంటే ఏంది నీ ఉద్దేశం? ఇప్పుడు నేను అందంగా లేనా? ఉన్నవి మస్తు అందంగా ఉన్నావు. ఎండిపోయిన యాప చెట్టులాగా బాడీ, మాడిపోయిన దోశలాగా ఫేస్, మస్తు అందంగా ఉన్నావు. నాకు అదంతా తెలియదండి. నిలదిగే లోపు నాకు అల్లు అర్జున్ లాంటి కొడుకు కావాలి. అయినా ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అల్లు అర్జున్ ఎందుకు కొడతాడే, ఇంకో చరణ్ గాడే కొడతాడు. ఇది ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుంటా ప్రభాస్ కనిపిస్తాడు అని అడిగిందంట. ఇలాంటి చాలండి, పిల్లలను కనడం చేత కాదని చెప్పొచ్చు కదా.
కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలే ఫెయిల్ అవుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనం ఫెయిల్ అవ్వాలా? అయినా ఏదో ఒక రోజు నా టాలెంట్ బయటపడుతుంది. చాలా చాలా ఏంటి ఈ టాలెంట్ ఏదో అందరూ తెలుసు కానీ తిందాం పదండి.